వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆమదాల వలస చింతాడ రవికుమార్ మీడియా ముఖంగా జిల్లా సమస్యల మీద మాట్లాడిన చింతాడ రవికుమార్. శ్రీకాకుళం జిల్లా సూటిగా ప్రశ్నిస్తున్న చింతాడ రవి, 45% రైతులు ఎక్కడికి వెళ్ళాలి? యూరియా లోటు, సచివాలయ సిబ్బంది సమాధానం చెప్పకుండా నిర్లక్ష్య. 3-4 చదివిన రైతుకి యాప్ డౌన్లోడ్ చేయడం అనేది, అదేవిధంగా ఓటీపీలు అడగడం, ఇలా 1 కాదు 2 కాదు పలు విషయాల మీద ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్న కూటమి ప్రభుత్వ పాలన లోటుపాట్లు. నిన్న జరిగిన శ్రీకాకుళం జిల్లా కాంతమ్మ అనే రైతు 1 బస్తా యూరియా కోసం మనస్తాపం పొంది ఆత్మహత్య చేసుకున్న కాంతమ్మ. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం ప్రాణం విడిచి కాంతమ్మ రైతుని నిర్లక్ష్యంగా చూడడం. కూటమి ప్రభుత్వంలో నాయకులందరూ నిద్రపోతున్నారు. రైతు వెన్నుముకాన్ని గంటలకు కొద్ది స్పీచ్లు ఇచ్చి స్టేజ్లు ఎక్కి మాట్లాడిన నాయకులు రైతుల ప్రాణాలు పోతే ముందుకు రావట్లేదు. నిర్లక్ష్యం. గవర్నమెంట్ పాలన అంటే ప్రైవేటు కంపెనీలకు కొమ్ము కాయడం కాదు. గవర్నమెంట్ పాలన అంటే రైతుల్ని, ప్రజల్ని పాలించడమే ప్రజాపాలన అంటారు. వ్యవసాయం దండుగంటున్నారే, ఈ 45% ప్రజలు ఏమైపోవాలి? ఏం చేసి బతకాలి? చంద్రబాబు నాయుడు అయితే వ్యవసాయాన్ని పండగలా చేయాలన్నటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత వ్యవసాయాన్ని మరింత ఆనందంగా చేసినటువంటి వ్యక్తి మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు.